నిరుద్యోగ అభివృద్ధికి ఈ బడ్జెట్లోనైనా నిధులు కేటాయించాలని డిమాండ్ చేసింది వైసీపీ. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రతిపక్ష నేత జగన్ ఓ బహిరంగ లేఖ రాశారు. గత ఎన్నికల్లో ఇంటికో ఉద్యోగం ఇస్తామని, ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని టీడీపీ హామీ ఇచ్చిందని లేఖలో గుర్తు చేశారు. బడ్జెట్లో నిధులు కేటాయించకపోతే రాబోయే రోజుల్లో భారీ ఆందోళన చేపడతామని హెచ్చరించారు వైసీపీ నేత అంబటి రాంబాబు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 33 మాసాలు అయినప్పటికీ కూడా ఒక ఉద్యోగం ఇవ్వలేదు. ఉద్యోగం ఇవ్వనటువంటి ఇంటికి 2000 రూపాయలు ఇచ్చిన దాఖలాలు లేవు. అంతేకాకుండా నిరుద్యోగులకు ఆశాజనకంగా కనిపించినటువంటి ప్రత్యేక హోదాని కూడా దగ్గరుండి వెన్నుపోటు పొడిచి ఆ ప్రత్యేక హోదాని రాకోకుండా ప్రత్యేక ప్యాకేజ్ అనేది లేనిదాన్ని తీసుకొచ్చి గందరగోళం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని పురస్కరించుకొని మరి రేపు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నారు. ఏమిటంటే ఈ బడ్జెట్లో అయినా సరే మీరు పూర్తిగా నిరుద్యోగ భృతి ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని చేయమని డిమాండ్ చేస్తూ ఈ బహిరంగ లేఖ రాయటం